హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రెండింగ్ లో యానిమల్ RRR అలాగే జవాన్ రికార్డ్ బ్రేక్ కూడా చేసింది. నిజమేనా? మరి దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే అది యానిమల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా 900 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా ఎలాంటి ప్రభావం చూపలేదు. థియేటర్స్ లో దుమ్ము లేపిన యానిమల్ ఓటీటీలోను అదే జోన్ కొనసాగిస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. ఓటీటీలోకి వచ్చిన 3 రోజుల్లోనే టాప్ 10 లో ట్రెండింగ్ లో ఉంది ఈ సినిమా. ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది కూడా. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే ప్రభాస్ సలార్ మూవీని వెనక్కి నెట్టి రికార్డును బ్రేక్ చేసింది ఈ సినిమా. తాజాగా యానిమల్ మరో రికార్డును కూడా క్రియేట్ చేసింది. అదేంటంటే సెకండ్ వీక్ వచ్చేసరికి ఈ మూవీ టాప్ 1 లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం సలార్ 5వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇక యానిమల్ సినిమా మొదటి 10 రోజుల్లో 3.9 కోట్ల గంటల వీక్షకుల సంఖ్యను నమోదు చేసింది. ఇప్పటికీ అత్యధిక వీక్షకులను కలిగి ఉన్న భారతీయ చిత్రంగా మరో రికార్డు సృష్టించింది. RRR సినిమా ఇంతకు ముందు మొదటి 10 రోజుల్లో అత్యధిక వ్యూవర్షిప్ ని పొందిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు 2.55 కోట్ల గంటల వ్యూవర్షిప్ సొంతం చేసుకుంది. గతేడాది షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ కూడా ఇదే స్థాయిలో రిజిస్టర్ అయింది. ఇక తాజాగా ఈ రికార్డును యానిమల్ దాటిస్తుంది. RRR ఇంకా జవాన్ సినిమాల కంటే యానిమల్ ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్ విడుదలైన ఏ సినిమా ఈ స్థాయి ఆదరణ పొందలేదు. మరి అన్ని రికార్డును బ్రేక్ చేసిందంటే గొప్ప విషయమే కదా. మరి యానిమల్ సినిమా మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.